ఓకే. లాజిస్టిక్ రిగ్రెషన్ కదా. ఓకే. అసలు నాకు ఫస్ట్ టూ డిఫరెన్సెస్ తెలియాలి. క్లాసిఫికేషన్ అంటే ఏంటి పరిస్థితి, రిగ్రెషన్ అంటే ఏంటో తెలుస్తుంది. డిఫరెన్స్ తెలియాలి ఫస్ట్. ఫస్ట్ వన్ ఏదో క్లాసిఫికేషన్, సెకండ్ వన్ వచ్చేసి రిగ్రెషన్. ఓకే. క్లాసిఫికేషన్ అంటే లేబుల్స్ వస్తాయి. అంటే ప్రిడిక్టెడ్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఉంటాయి. ఎయిదర్ ఎస్ ఆర్ నో. ఇట్ ఈస్ నోన్ యాజ్ బైనరీ క్లాసిఫికేషన్. అంటే అవుట్పుట్ ఎయిదర్ ఎస్ ఆర్ నో మాత్రమే ఉంటుంది. సూపర్ రాహుల్. ఎస్, వండర్ఫుల్. రిగ్రెషన్ న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. ఎక్సలెంట్. ఓకే. క్లాసిఫికేషన్ అంటే ఎయిదర్ వి విల్ గెట్ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ లేబుల్స్ యాజ్ ఏ అవుట్కమ్. అంటే క్లాసిఫికేషన్లో ఏంటంటే మనకి ఏ అవుట్కమ్స్ ఉంటాయో మనకి ఈజీగా చెప్పవచ్చు. ఒక 4-5 అవుట్కమ్స్ మాత్రమే ఉంటాయి సార్. మనకి ఈజీగా తెలుస్తుంది అది ఏ అవుట్కమ్ అంటే. ఏ అవుట్పుట్ వస్తుందో తెలియదు, బట్ ఈ నాలుగిట్లో ఏదో ఒక ఆన్సర్ అయ్యి ఉంటుందని తప్పకుండా చెప్పేయగలం. వీట్ అలాంటి టాస్క్నేమో మనం క్లాసిఫికేషన్ అంటాం. ఇక్కడ ఫస్ట్ కన్సిడరేషన్ చేయాల్సింది బైనరీ క్లాసిఫికేషన్. అంటే మెషిన్ లెర్నింగ్ మోడల్ ఏమొస్తుంది అంటే ఎయిదర్ ఎస్ ఆర్ నో అనే అవుట్పుట్ మాత్రమే ఇస్తుంది. ఇట్ ఈస్ నోన్ యాజ్ బైనరీ క్లాసిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, కార్ బ్రేక్ డౌన్ అవుతుందా లేదా బేస్డ్ అపాన్ ది మైలేజ్ అండ్ ట్రావెల్ చేసిన దాన్ని బట్టి, దాని యొక్క కొన్ని మోడల్, ఇయర్ ఆఫ్ బయింగ్, ఇలా 4 వీటిని బేస్ చేసుకుని కార్ అనేది బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేది ప్రొడక్ట్ చేస్తాం. ఇట్ ఈస్ ద అవుట్పుట్ మేబీ ఎస్ ఆర్ నో. అంతేనా? కార్ బ్రేక్ డౌన్ అవుతుందా లేదో చెప్తే చాలు మనం సింపుల్గా. అలాంటి టైప్ అని మనం ఏమంటాం అంటే క్లాసిఫికేషన్ అంటాం, బైనరీ క్లాసిఫికేషన్. అలా కాకుండా మల్టీ క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే మనకి మల్టీ క్లాసిఫికేషన్ మోర్ దెన్ 2 అవుట్కమ్స్ ఎక్కువ ఉంటాయి. మోర్ దెన్ 2 కన్నా అవుట్కమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అవుట్కమ్స్ మేబీ కలర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, క్యారెక్టర్స్, ఆల్ఫాబెటికల్స్. అంటే నేను ఒక ఇంగ్లీష్ స్టేట్మెంట్ ఇస్తాను, లేకపోతే ఒక క్యారెక్టర్ ఇస్తాను. అది ఏ టైప్ ఆఫ్ క్యారెక్టరో మనం చెప్పగలగాలి. ఇక్కడ ఏంటి, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? ఒక 28 అవుట్కమ్స్ ఉంటాయి మనకి. ఐదర్ ఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు, ఏ టు జెడ్ ఏదైనా క్యారెక్టర్ అవ్వచ్చు. ఎలా అంటే అవుట్కమ్స్ నీకు ఫిక్స్డ్ నెంబర్ డిఫైన్డ్ తెలుసుకో, అంటే ఇక్కడే అవుట్పుట్ వచ్చే ఛాన్స్ ఉంది సార్ అని మనం చెప్పేయగలుగుతుంది. అలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమంటాం? క్లాసిఫికేషన్. ఇట్ ఈస్ ద ఇట్ విల్ ఫిక్స్ ది హౌ మెనీ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అంటే డెఫినెట్ అవుట్కమ్స్ ఉంటాయి దీనికి. ఈజీగా నువ్వు చెప్పేయగలవు. క్లాసిఫికేషన్కి డెఫినెట్ అవుట్కమ్స్ ఉంటాయి. యూ క్యాన్ నో ది వాట్ ఈస్ ద అవుట్పుట్ విల్ బి. బట్ రిగ్రెషన్ ప్రాబ్లంకి వచ్చేసరికి దీనికి కూడా రేంజ్ తెలుస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మనం ప్రైస్ మాట్లాడుకున్నాం. హౌస్ ప్రైస్ ఎక్కడ నుండి ఎక్కడికైనా వేరీ అయ్యేది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ 10 lakhs నుండి సార్ ఆ ఏరియాలో మేబీ 1 crore వరకు మనకి అవుట్పుట్ వచ్చే ఛాన్స్ ఉందని మనం ప్రొడక్ట్ చేయొచ్చు. బట్ వాల్యూ అనేది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. ఇదే అవుట్కమ్ వచ్చింది సార్ తప్పకుండా 2 lakhs 3 lakhs, లేకపోతే ఒక 10 lakhs 25 lakhs వచ్చింది సార్ అంటే కాదు. ఆ రిగ్రెషన్కి అవుట్పుట్ ఏమంటే ఇట్ మే బీ అన్డిఫైన్డ్, అదే అన్నోన్. ఏ వాల్యూ అయినా రావచ్చు విత్ ఇన్ దిస్ రేంజ్. 10 lakhs నుండి 1 crore ఏదైనా ఒక వాల్యూ అవుట్పుట్గా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఏ అవుట్పుట్గా వచ్చిందో మనం యాక్యురేట్గా చెప్పలేం. ఇక్కడ మాత్రం ఏం చెప్తున్నాం, ఏది ఎస్ ఆర్ నో రెండే వచ్చే ఛాన్స్ ఉంది సార్, మనకి ఈజీగా తెలిసిపోతుంది అది. అంటే క్లాసిఫికేషన్ ఏమో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, రిగ్రెషన్ ఏమో అన్డిఫైన్డ్, ఇట్ విల్ బి మ్యాక్సిమం న్యూమరికల్ వాల్యూస్. రిగ్రెషన్ని మనం న్యూమరికల్ వాల్యూస్ అంటాం. అదే న్యూమరికల్ వాల్యూస్ని అవుట్పుట్ ఇచ్చే మోడల్స్ మనం రిగ్రెషన్ మోడల్స్ అంటాం. ఇప్పుడు పేరు చూసి నాకు అది రిగ్రెషన్ ప్రాబ్లమా క్లాసిఫికేషన్ చేసేది చెప్పాలి. లాజిస్టిక్ రిగ్రెషన్ అంట మోడల్ నేమ్ వచ్చి, అది రిగ్రెషన్ చేసిద్దా క్లాసిఫికేషన్ చేసిద్దా? సార్ ఏమన్నా, సార్కి ఏమైంది, రిగ్రెషన్ అని పేరు పెట్టాడు, క్లాసిఫికేషన్ రిగ్రెషన్ అని నన్ను అడుగుతున్నాడు ఏంటి అనుకుంటున్నారా? అక్కడ లాజిస్టిక్ రిగ్రెషన్ అని పేరున్నా కూడా చేసేది అది ఏంటనేది క్లాసిఫికేషన్. అందుకే అడిగా పర్టికులర్గా. ఇట్ విల్ డూ ది క్లాసిఫికేషన్ ప్రాబ్లం. ఎందుకు సార్ మరి ఆ పేరు వచ్చిందంటే చెప్తాం. ఎందుకంటే ఇది మెథడాలజీ ప్రాబబిలిటీ, మ్యాథమెటికల్ ప్రాబబిలిటీ వచ్చే వాల్యూస్ మనకి, అంటే 0 నుండి 1 ఏదైనా ఒక ఈవెంట్ అక్కడ అవుతుందా లేదా అని చెప్పడానికి ఏమైంది, ప్రాబబిలిటీ రేంజ్ ఎక్కడ నుండి ఎక్కడికి వేరీ అయ్యింది, మనకి 0 నుండి 1కి వేరీ అయ్యింది. ఇది సిగ్మాయిడ్ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ప్రాబబిలిటీ కాన్సెప్ట్ యూజ్ చేసిద్ది. అంటే ఆ కార్ బ్రేక్ డౌన్ అవడానికి ఛాన్స్ ఎంత ఉందో ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేసి మనకి అవుట్కమ్ ఇచ్చింది ఎస్ ఆర్ నో. దా
అది యూజ్ చేసే ఫంక్షన్ పేరు ఏంటంటే సెగ్మాయిడ్ ఫంక్షన్ అంటాం. ఇదేం ఇన్పుట్ ఇచ్చిద్దంటే 0 to 1 అంతే కదా. ఒక ఈవెంట్ అక్కడ అవుతుంది. అరే అదేసేవాడు డోరు. ఓకే థ్యాంక్ యూ. 0 to 1 రేంజే వచ్చింది నాకు ఏదైనా. అంటే ఒక ప్రాబబిలిటీ, ఒక ఈవెంట్ జరుగుతుందో లేదో చెప్పాలంటే ప్రాబబిలిటీ రేంజెస్ ఫ్రమ్ 0 to 1 అంతే కదా. ఎస్. అంటే ఆ లాజిస్టిక్ రిగ్రెషన్ ఇచ్చే అవుట్పుట్ ఏమో న్యూమరిక్. దాన్ని ఏం చేస్తామంటే మనం కన్వర్షన్ చేస్తాం. సెగ్మాయిడ్ ఫంక్షన్ ఇచ్చిన వాల్యూ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 0.5 అయితే ఎస్ అని, ఏంటి గ్రేటర్ దెన్ 0.5 అయితే అవుట్పుట్ విల్ బి ఎస్ అని, లేకపోతే లెస్ దెన్ 0.5 అయితే నో అని అవుట్కమ్ ఇస్తాం. అంటే బేస్డ్ అప్ ఆన్ ది అవుట్పుట్ ఈజ్ న్యూమరిక్ బట్ వీఆర్ కన్వర్టింగ్ యాజ్ ఎస్ ఆర్ నో బేస్డ్ అప్ ఆన్ ది థ్రెషోల్డ్ క్రైటీరియా. థ్రెషోల్డ్ ఏంటి ఇక్కడ 0.5 కన్నా ఎక్కువ ఉందంటే తప్పకుండా ఆ ఈవెంట్ జరగడానికి మోర్ లైక్లీ టు బి హ్యాపెండ్ అంతే కదా. 0.5 కన్నా ఎక్కువ ఉందంటే ఆ ఈవెంట్కి 60% ఛాన్స్ ఉంది జరగడానికి. అందుకే మనం ఏమిస్తామంటే ఎస్ అనే అవుట్పుట్ ఇస్తాం. 0.5 కన్నా తక్కువ ఉంటే నో అని అవుట్కమ్ ఇస్తాం. అందుకే దానికి ఆ పేరు పెట్టాడు అనమాట. అంటే యూజ్ చేస్తున్న మెథడాలజీ ఏమో న్యూమరికల్ మెథడాలజీ బట్ వచ్చిన అవుట్పుట్ ఏమో ఎస్ఆర్ నో. అందుకే మనం ఏం చేసిందంటే లాజిస్టిక్ రిగ్రెషన్ చేసేదేమో పేరేమో రిగ్రెషన్, అది చేసేదేమో క్లాసిఫికేషన్. మామూలుగా మనకి ఇంటర్వ్యూలు ఎక్కువ అడుగుతూ ఉంటారు లాజిస్టిక్ రిగ్రెషన్ వాల్యూ ఎంత నుండి ఎంత వేరీ అయ్యిద్దని. సరే అది క్లాసిఫికేషన్ చేయాలని చెప్పాలి, లేకపోతే ఏదో పేరు ఉంది కదా వాడితో కాదు కలిపి ఆయన చెప్పాడంటే తప్పకుండా కరెక్ట్ అయ్యి ఉంటుందని మనం కూడా అదే చెప్తే నేను ట్రాప్లో పడాడని చెప్తున్నాడు. బీ కేర్ఫుల్. లాజిస్టిక్ రిగ్రెషన్ పేరు మాత్రం రిగ్రెషన్, ఇట్ విల్ డూ ది క్లాసిఫికేషన్ టాస్క్స్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. ఫాస్ట్గా చెప్పాలి. రిమైనింగ్ ఓన్లీ రాహుల్ రెస్పాండ్ అవుతున్నారు, ఇంకా మిగతా ఓకే. నితీష్ గుడ్. ఎప్పుడు కనబడిన పేర్లే కనబడతాయి ఏంటో నాకు. ఓకే 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 రంజిత్, ఓకే రజిత, కొత్త కొత్త పేర్లు కనబడి ఓకే సూపర్. లాజిస్టిక్ రిగ్రెషన్ విల్ డూ ది క్లాసిఫికేషన్ సూపర్ ఓకే అంతే ఓకే డన్ 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 సూపర్. అంటే లాజిస్టిక్ రిగ్రెషన్ విల్ డూ ది క్లాసిఫికేషన్ ప్రాబ్లం. ఫస్ట్ పాయింట్ అర్థమైపోయింది, రాసుకో నోట్స్ ఏంటి. ఫస్ట్ పాయింట్ లాజిస్టిక్ రిగ్రెషన్ విల్ డూ ది క్లాసిఫికేషన్ టాస్క్. సెకండ్ పాయింట్ ఇట్ ఈస్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం. అంటే ఇచ్చిన డేటా సెట్లో అవుట్పుట్ ఉంటుంది బాబు. నిన్న మనకు ఉన్నట్టు ప్రైస్ అనేది అవుట్పుట్ కదా. నిన్న ఎలా అయితే డేటా సెట్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చామో ఇక్కడ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం డేటా సెట్కి ఇవ్వాలి. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం సూపర్. ఫస్ట్ పాయింట్ ఏంటి క్లాసిఫికేషన్ టాస్క్ చేసింది. రెండో పాయింట్ వచ్చేసి సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం. దాని డెఫినేషన్ రాసుకో ఫస్ట్. ఇదిగో లాజిస్టిక్ రిగ్రెషన్ ఈజ్ స్టాటిస్టికల్ మోడల్ ఫర్ ది బైనరీ క్లాసిఫికేషన్. మెజారిటీ ఏం క్లాసిఫికేషన్ వాడతామంట, బైనరీ క్లాసిఫికేషన్. అంటే అవుట్పుట్ మస్ట్ బి ఎయిదర్ ఎస్ ఆర్ నో అంతే సింపుల్గా. క్లిక్ అయినట్టు యా ఓకే. లాజిస్టిక్ రిగ్రెషన్ బైనరీ క్లాసిఫికేషన్ యూజ్ చేస్తాం. ఇట్ యూజెస్ ది సిగ్మాయిడ్ ఫంక్షన్. అదే లాజిస్టిక్ ఫంక్షన్ అంటాం, దాన్నే బ్రాకెట్లో సిగ్మాయిడ్ ఫంక్షన్ పెట్టి. అందుకే ఎక్కువగా మోస్ట్ ఫ్రీక్వెంట్గా మనం ఎలా కాల్ చేస్తాం అంటే సిగ్మాయిడ్ ఫంక్షన్ కాల్ చేస్తాం. మెజారిటీ బైనరీ కేసు, ఎందుకంటే ఇక్కడ మనకి థ్రెషోల్డ్ వచ్చి 0.5కి పెట్టుకుంటాం. మల్టీ క్లాసిఫికేషన్ కూడా చేస్తాం కాకపోతే ఏం చేయాలంటే అక్కడ నువ్వు థ్రెషోల్డ్ కండిషన్స్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0.4 వస్తే ఒక అవుట్పుట్, 0.4 to 6 వస్తే ఒకటి అవుట్పుట్, 0.6 నుండి 0.10 అదే 1, 0.6 నుండి 1కి ఒక అవుట్పుట్. అలా నువ్వు డివైడ్ చేయాలి థ్రెషోల్డ్ వాల్యూస్ని. అలా అయితే అప్పుడు మల్టీ క్లాసిఫికేషన్ చేయొచ్చు. బట్ మెజారిటీ మనం దేనికి వాడతాం అంటే బైనరీ క్లాసిఫికేషన్ పర్పస్కి వాడతాం. అవుట్పుట్ని ఎలా ప్రొడక్ట్ చేసిద్ది, ప్రాబబిలిటీ యూజ్ చేసి. అది ఆల్రెడీ డిస్కస్ చేసాం, రాసుకోండి. అవుట్పుట్ రేంజెస్ ఫ్రమ్ 0 to 1 అంతే కదా. ప్రాబబిలిటీ అంటేనే 0 నుండి 1కి ఉంటుంది అవుట్కమ్స్. ప్రాబబిలిటీ జరగదు అసలు, ఈ పని జరగదు అన్నప్పుడు 0తో ఇండికేట్ చేస్తాం, జరుగుతుంది అన్నప్పుడు 1తో ఇండికేట్ చేస్తాం. ఎంతో కొంత జరిగే ఛాన్స్ ఉందంటే 0 to 1 మధ్యలో మన ఇండికేషన్ అనేది ఉంటుంది. మ్యాథ్స్ కూడా చెప్పాక, మ్యాథ్స్ కూడా మనకు కావాలండి మెషిన్ లెర్నింగ్కి. సూపర్వైజర్ లెర్నింగ్ అల్గారిథం అది అయిపోతే చెప్పండి. నెక్స్ట్ వి విల్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. మీకు సాటర్డే అసెస్మెంట్ ఉంటుంది ఫర్ సెలెక్టింగ్ ద టీమ్ లీడర్స్.
ఏవైతే కాన్సెప్ట్స్ మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసామో క్లాసెస్లో, పైథాన్ బేసిక్స్ అండ్ మ్యాట్ప్లాట్లిబ్, డేటా విజువలైజేషన్, డేటా ప్రీ ప్రాసెసింగ్ అండ్ లీనియర్ రిగ్రెషన్ అండ్ లాజిస్టిక్ రిగ్రెషన్, ఈ కాన్సెప్ట్ మీద మీకు టెస్ట్ అనేది ఉంటుంది, అసెస్మెంట్ టెస్ట్. శనివారం వస్తుంది, లింక్ మీకు గ్రూప్లో షేర్ అవుతుంది. ఎందుకంటే చెప్పాక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యూచర్స్ని మనం డెవలప్ చేయడానికి మనకు తప్పకుండా నాకు టీమ్ వైజ్గా కావాలి. ఇలా బల్క్గా చేస్తే ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. తప్పకుండా ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. గివ్ యువర్ బెస్ట్. ఏదో చేసామని ప్రతిసారి చాలా ఇంటర్న్షిప్లు చేస్తానే ఉన్నారా, అవి పోతానే ఉన్నాయి తప్ప యూజ్ లేదు. అలా ఉండకూడదు ఇంటర్న్షిప్. అయిపోయిందా? విల్ గో ఫర్ ది నెక్స్ట్ స్లైడ్ ఆర్ నాట్? రాహుల్, ఓకే డన్. ఓకే ఓకే. ఫార్ములాస్ ఏంటి సార్ అంటే, ఓకే ఓకే డన్, థ్యాంక్ యూ. ఫార్ములాస్ అండ్ డయాగ్రామ్స్ వచ్చేసరికి డయాగ్రామ్ నేను చెప్తాను. దాని చార్ట్ ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ అ ఓజీ కర్వ్. అంటే ఎలా ఉంటుందంటే కర్వ్ వచ్చేసరికి, హలో ఏమన్నా చెప్పాలి ఎవరైనా? ఇలా ఉంటుంది కరువు, ఓజీ కరువు. 0.5 కన్నా నో అయితే ఒక నిమిషం, అది ఒకసారి ఇంకొంచెం డీటెయిల్గా డ్రా చేసుకుని ఈ డయాగ్రామ్ రిమూవ్ చేసేస్తుంది, అందుకు అలాగా స్పేస్ వేస్ట్. డయాగ్రామ్ వచ్చేసరికి ఓజీ కర్వ్ వస్తుంది. ఇది థ్రెషోల్డ్, అంటే 0.5 కన్నా వాల్యూ కన్నా పైన ఉన్నాయేమో ఎస్గా ప్రింట్ ఇస్తాం, కింద ఉన్నాయన్నీ నోగా ఇస్తాం అవుట్కమ్. అది అంటే 0.5 అనేది మనం థ్రెషోల్డ్గా వాడుకుంటున్నాం. ఇచ్చిన అవుట్పుట్ బేస్డ్ అపాన్ దట్ ఎలా వచ్చేస్తారు మరి 0.5 లేదా అనేది సిగ్మాయిడ్ ఫంక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేసింది అంటే, సింపుల్గా నిన్న మనం ఒక మోడల్ చెప్పుకున్నాం, లీనియర్ రిగ్రెషన్. ఏంటది? y ఈజ్ ఈక్వల్ టు బీటా నాట్ ప్లస్ b1x. ఇది నిన్న చెప్పుకున్న ఫార్ములా. ఎందుకు? ఏదైతే వేరియబుల్ ఉందో ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్, దాన్ని బేస్ చేసుకుని y చెప్పడానికి ఫార్ములా ఇది చెప్పా. సేమ్ ఇదే కాన్సెప్ట్ నేను ఏం చేశా అంటే, ఇక్కడ మనం వాడింది ఒక్క కాలమే బాబు నిన్న, అవునా? ఏదైతే ఏరియా అనే కాలం యూజ్ చేశా. ఓకే 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 డన్. బక్రీదా? ఓకే సరే, సెండ్ చేద్దాం. సరే, నేను డిస్కస్ చేసి ఏ రోజు పెట్టాలనేది మళ్ళీ డిస్కస్. సాటర్డే అయితే ఉండదులే. ఓకే థ్యాంక్ యూ చెప్పినందుకు. నాకు సరిగ్గా చూడలేదు మేము షెడ్యూల్. ఓకే, అది బక్రీద్ కదా. ఓకే సారీ, విల్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ వీక్ మండే అలా ప్లాన్ చేసుకుందాం. మార్నింగ్ టైంలో పోస్ట్ చేస్తాం, మీరు రాసేస్తారు. అదే రిజల్ట్స్ని బేస్ చేసుకుని ఎవరైతే టీమ్ లీడర్గా సెలెక్ట్ అయ్యారో అది ఆ రోజు ఈవినింగ్ క్లాస్లో అనౌన్స్ చేద్దాం. ఓకే థ్యాంక్ యూ చెప్పినందుకు. లెట్స్ గోయింగ్ టు ది టాపిక్. నేను ఏదైతే ఫార్ములా వాడుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు బీటా నాట్ ప్లస్ b1x కదా. ఇది ఒక కాలంకి ఎక్స్ ప్లేస్లో ఏం పాస్ చేసాం నిన్న? ఏరియా అనే కాలంలో ఉన్న వాల్యూస్ మనం పాస్ చేసినాం కదా. 1 minute. మీరు పోస్టర్ చూసారు కదా, అంతే మ్యాక్స్. మ్యాక్స్ ట్యాక్స్ 4000 తీసుకుంటాం. మామూలుగా టూ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ తెలిసి ఫిజిక్స్ వేయాల్సింది.
ఓకే ఓకే సారీ ఓకే లెట్స్ బ్యాక్ టు ది కాన్సెప్ట్. నిన్న అది ఓన్లీ ఏరియా అనే ఒక కాలం మాత్రం యూజ్ చేసి మనం వైని ప్రొడక్ట్ చేసాం. ఇక్కడ వచ్చింది సార్ ప్రతిసారి మనకి ఒక కాలమే ఉండదు కదా సార్, మల్టిపుల్ కాలం డిపెండెన్సీ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా. అందుకే ఏం చేసాం, ఇప్పుడు B0 B1 B2 B3 BN అలా ఎన్ని కాలమ్స్ అయినా పెట్టుకోవచ్చు, పాస్ చేయొచ్చు రిగ్రెషన్ మోడల్కి. వీటన్నిటికీ క్వశ్చన్స్ క్యాలిక్యులేట్ చేయాలా సార్ అంటే మనం అవసరం లేదు, లాజిస్టిక్ రిగ్రెషన్ చూసుకునేది. నిన్న ఒక్క వేరియబులే కాబట్టి మనం ఫార్ములా చెప్పాం ఎలా వచ్చింది ప్రొడక్షన్ కోసం. లాజిస్టిక్ రిగ్రెషన్ క్యాలిక్యులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-6 కాలమ్స్ ఉన్నాయి అనుకో, 5-6 కాలమ్స్ కోఎఫిషియంట్ క్యాలిక్యులేషన్ డిఫరెంట్ మెథడాలజీస్ వాడుతూ ఉంటాయి. అవి మనం ప్రతిసారి డిస్కస్ చేయాల్సి జస్ట్ మల్టీ కాలమ్ క్లాసిఫికేషన్ అంటే మల్టిపుల్ కాలమ్స్ ఉన్నా కూడా నా డేటా సెట్లో నేను లాజిస్టిక్ రిగ్రెషన్ పాస్ చేస్తే ఐఎమ్ ఏబుల్ టు ప్రొడక్ట్ ది అవుట్పుట్. అది గుర్తుపెట్టుకుంటే చాలు. B0 B1 B2 B అలా ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కోఎఫిషియంట్స్ని అది క్యాలిక్యులేట్ చేసేది, మిషన్ లెర్నింగ్ మోడల్ ఫిట్ అవుతుంది. ఆ వచ్చిన ఏదైతే జెడ్ వాల్యూ ఉందో, నిన్న వై అన్నా ఇక్కడ జెడ్ అంటున్నాం, అంతే తేడా పెద్ద ఏం లేదు, వేరియబుల్ నేమ్సే మార్చా అంతే సింపుల్గా. అది నేను సిగ్మాయిడ్ ఫంక్షన్ పాస్ చేస్తాను. సిగ్మాయిడ్ ఫంక్షన్లో ఉన్న ఫార్ములా ఏంటి, 1+1/1 e⁻−z. ఇది ఇచ్చే అవుట్పుట్ ఆల్వేస్ లైస్ ఇన్ బిట్వీన్ 0 to 1 మాత్రమే. అది వచ్చిన జెడ్ వాల్యూని బేస్ చేసుకుని నేను సిగ్మాయిడ్ ఫంక్షన్లో పాస్ చేస్తే ఏమైందంటే 0 to 1 మధ్యలో ఉన్న వాల్యూ మాత్రమే నాకు వచ్చింది. ఎయిదర్ 0 or 1 ఇంక్లూడ్ చేసి కూడా రెండు వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి. అలా పాస్ చేసినప్పుడు ఎప్పుడైతే నాకు వచ్చిన అవుట్పుట్ గ్రేటర్ దెన్ 0.5 ఉంటుందో అది ఎస్ అని ఇస్తా అవుట్కమ్. అలా కాకుండా లెస్ దెన్ 0.5 ఉంటే నో అని ఇస్తా అవుట్కమ్. ఇది లాజిస్టిక్ రిగ్రెషన్ యూజ్ చేసే మెథడాలజీ. అంటే ఫస్ట్ స్టెప్ ఏం చేసి సార్ అంటే ఒక బ్లాంక్ తీసుకుని ఓకే, స్టెప్ వన్ ఏం చేయాలా, డేటాను లోడ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ అంటే డేటాను రీడ్ చేయడానికి ఫంక్షన్ ఏంటి, pd.read_underscore యూజ్ చేస్తావు, డేటాను లోడ్ చేస్తావు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, స్టెప్ 2లో డేటాలో ఏమైనా మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయా లేదో చూస్తావు. మిస్సింగ్ వాల్యూస్ ఉంటే వాటిని హ్యాండిల్ చేస్తావు. తర్వాత కాలమ్స్లో ఫ్యూచర్స్ అంటే ఏవైతే కాలమ్స్ నాకు యూజ్ ఉంటాయో ఆ కాలమ్స్ ఉంచుకొని మిగతా కాలమ్స్ని డ్రాప్ చేస్తారు, అన్వాంటెడ్ కాలమ్స్ని. లైక్ ఐడీస్, లొకేషన్స్, మ్యాక్సిమం లొకేషన్స్ వాటికి లొకేషన్ బేస్డ్ ప్రొడక్షన్స్ యూజ్ చేసినప్పుడు మాత్రం లొకేషన్ ఉంచుకుంటే చాలు, మిగతా అప్పుడు డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఓకే, స్టెప్ 3కి వచ్చేసరికి ఇక్కడ నుండి మన లాజిస్టిక్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుంది అంటే, స్టెప్ 3 ఏంటి, కాలమ్స్ని సెలెక్ట్ చేసేసినావు. కాలమ్స్ సెలెక్ట్ చేసినాక నువ్వు మిషన్ లెర్నింగ్ మోడల్కి ఇచ్చినాక ఫస్ట్ అది ఏం చేసింది అంటే ఎవ్రీ రోకి ఏదైతే ఆ ప్రీవియస్ డేటాను యూజ్ చేసి ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేసేది కొఫిషియంట్స్. అంటే ఏవైతే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నా డేటా సెట్లో డేటాలో 5 కాలమ్స్ ఉన్నాయి, నీకు ఎన్ని కోఎఫిషియంట్స్ కావాలి, 6 కోఎఫిషియంట్స్ సార్. ఎందుకు అంటే B0 అనేది ఫస్ట్ అసలు ఏ వేరియబుల్తో లేని ఉన్నాయిగా, కాన్స్టెంట్. తర్వాత B1x x1, B2 x2 అండ్ B3 x3 అండ్ B4 x4, B5 x5. అది కాన్సెప్ట్. అంటే ఈ ప్రీవియస్ డేటాను యూజ్ చేసి వీటి అన్నిటి వాల్యూలు తెచ్చేసింది నీకోసం. క్యాలిక్యులేషన్ ఆఫ్ కోఎఫిషియంట్స్ విల్ బి డన్. ఆఫ్టర్ దట్ జెడ్ వాల్యూ ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ని యాక్చువల్ కోఎఫిషియంట్స్తో రీప్లేస్ చేసింది. ఇప్పుడు అయ్యే కోఎఫిషియంట్స్ B0 B1 ప్లేస్లో ఏమంటాయి, ఏవైతే డేటా సెట్ ప్రీవియస్ డేటా సెట్ యూజ్ చేసి ఉందో ఆ డేటా సెట్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసి పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ 0.2 ప్లస్ 0.3 ఇంటూ x1 అంటే ఆ కాలం 1 వాల్యూ అక్కడ పడిద్ది. 0.4 ఇంటూ, నేను అసెండింగ్ ఆర్డర్ రాస్తున్నా మామూలుగా సింపుల్గా,
0.5 ఏ వాల్యూ అయినా రావచ్చు. నేనే అక్కడ ఇచ్చిన వాల్యూని వస్తాయి రాసానంటే కాదు. జస్ట్ ర్యాండమ్‌గా మీకు ఒక అండర్‌స్టాండింగ్ కోసం రాసాను. ఇలా రీప్లేస్ అవుతాయి. కాలమ్స్ 4 కాలమ్స్‌ని నేను ఒక్కొక్క వాల్యూ ఇచ్చినప్పుడు ఆ ఎక్స్ ప్లేస్‌లో x1, x2, x3, x4 ప్లేస్‌లో ఆ వాల్యూస్ రీప్లేస్ అయ్యి జెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ అయ్యింది. ఆ జెడ్‌ని నెక్స్ట్ ఏం చేసావు సిగ్మాయిడ్ ఫంక్షన్‌కి పాస్ చేసావు. సిగ్మాయిడ్ ఫంక్షన్‌లో ఏముంది సార్ అంటే ఫార్ములా ఉంది. ఏదది 1/1 ప్లస్ e పవర్ మైనస్ జెడ్. ఇది తీసుకెళ్ళి ఆ జెడ్ వాల్యూ ఇక్కడ పెట్టు బాబు. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ నాకు 0.4 ఎంత వచ్చింది. అది తీసుకెళ్ళి అందులో పెడితే క్యాలిక్యులేట్ చేసింది ఈ పవర్ వాల్యూ. ఇప్పుడు క్యాలిక్యులేటర్ తీసుకుని కొట్టి ట్రై చేయి క్యాలిక్యులేట్ చేయడానికి. తర్వాత వచ్చిన అవుట్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చిన అవుట్పుట్ ఎలా ఉందంటే 0.3. ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమైతే చెప్పు. 0.5 దీని అవుట్పుట్ ఏంటి, 0.7 దీని అవుట్పుట్ ఏంటి, 0.12 దీని అవుట్పుట్ ఏంటి. ఈ 4 అవుట్పుట్స్ నాకు చెప్పాలి. ఇప్పుడు ఇందాక నేను ఏం చెప్పా, కండిషన్స్ కూడా చెప్పా. 0.3కి అవుట్పుట్ ఏంటి, 0.3కి 0. ఓకే, నో విల్ బి ద అవుట్పుట్. ఎందుకు 0.3 అంటే 0.5 కన్నా తక్కువ. ద ఈవెంట్ అకరింగ్ ఈస్ వెరీ లెస్. ఇట్ ఈస్ అరౌండ్ 30%. దట్ ఈస్ వై వీఆర్ గివింగ్ అవుట్పుట్ లైక్ నో. 0.5 we give it as S, and 0.7 is also output will be S, and 0.12 it is very less and we will give no as the output. వచ్చిన సిగ్మాయిడ్ ఫంక్షన్ నుండి వచ్చిన అవుట్పుట్ని మనం ఏం చేస్తున్నాం, మ్యాపింగ్ చేస్తున్నాం. 0.4 కన్నా 5 కన్నా తక్కువ వస్తే ఎస్ నో అని, 0.5 కన్నా ఎక్కువ ఉంటే గ్రేటర్ దెన్ కండిషన్, గ్రేటర్ దెన్ 0.5 ఇట్ విల్ బి గివ్ ఇట్ యాజ్ గ్రేటర్ దెన్ అది ఈక్వల్ టు కూడా పెట్టుకోవాలి. వి గివ్ ఇట్ యాజ్ ఎస్, అదర్వైజ్ వి సింప్లీ గివ్ ఇట్ యాజ్ నో. అర్థమైందా కాన్సెప్ట్, లాజిస్టిక్ రిగ్రెషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో చెప్పండి, ఇంకొకసారి చెప్పాలా. రాహుల్ రియాన్ ఓకే, నితీష్ ఓకే, గూగుల్ యాప్ భవానీ ఓకే, ఓకే చరణ్ ఓకే, తేజస్ డన్ డన్. వన్ మోర్ టైం ఓకే భావన డన్. ఇంకొకసారి భావన అడిగారు కదా, వాళ్ళు ఒకసారి ఎలా అనేది చూద్దాం. వర్కింగ్ స్టెప్ 1 తెలిసిన స్టెప్, మనం ఎప్పుడు చేసే స్టెప్ ఏంటిది, డేటాని లోడ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ డేటాను లోడ్ చేయాలి. స్టెప్ 2 వచ్చేసరికి సార్ ఐ మిస్ ది స్టెప్ 4 సార్ కెన్ వి ఫస్ట్ నుండి చెప్తున్నా కదా జాగ్రత్తగా అనండి, ఏం పర్లేదు లోహిత, డోంట్ వరీ. స్టెప్ 1 నుండి మళ్ళీ చెప్తున్నా ఒకసారి జాగ్రత్తగా అనండి. స్టెప్ 1ని డేటా లోడ్ చేస్తాం. ప్రతి దానికి ఫ్లో ఒకటే మ్యాక్సిమం. ఫస్ట్ 3 స్టెప్స్ మ్యాక్సిమం, 4th స్టెప్ దగ్గర మారుద్ది మనకి ఎప్పుడు. డేటా లోడింగ్ ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, డేటా ప్రీ ప్రాసెసింగ్ చేయాలి. అంటే ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటి సార్ అంటే మనం మొన్నటి వరకు మాట్లాడుకుంది ఏంటి, హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్. అంటే ఏవైతే మిస్ అయిన వాల్యూస్ని హ్యాండిల్ చేయాలి. ఎయిదర్ డ్రాప్ చేయడం, తక్కువ ఉంటే బాగా తక్కువ ఉంటే మిస్సింగ్ వాల్యూస్ డ్రాప్ చేస్తావు, లేకపోతే మీన్ ఆర్ మీడ్ యూస్ చేసి రీప్లేస్ చేస్తావు. అది స్టెప్ 2. స్టెప్ 3 వచ్చేసరికి డేటా సెట్ మొత్తాన్ని తీసుకున్నాక దానిలో ఉన్న ఫ్యూచర్ సెలెక్షన్ చేయాలి. అంటే కాలమ్స్ ఏవి యూజ్ అవుతాయి ఏవి యూజ్ అవ్వవు, ఫ్యూచర్ సెలెక్షన్ చేయాలి. ఇట్ విల్ బి ద థర్డ్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ 4 ఏంటంటే, స్టెప్ 4 జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ నుండి మన లాజిస్టిక్ రిగ్రెషన్ స్టార్ట్ అయింది. స్టెప్ 4లో ఫస్ట్ ప్రీవియస్గా నువ్వు డేటా ఇచ్చావు కదా మిషన్ లెర్నింగ్ మోడల్కి, ఫిట్ కొట్టినప్పుడు ఏం చేసింది అంటే ప్రీవియస్ డేటాను యూజ్ చేసి, ఇక్కడ ఇదంతా ప్రీవియస్ డేటా, ఆ డేటా యూజ్ చేసి నాకు ఏం చేసింది అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు డేటా సెట్లో 4 కాలమ్స్ ఉన్నాయి వితౌట్ అవుట్పుట్ బాబు, నేను చెప్తుంది అవుట్పుట్ కాలం పక్కన పెట్టేస్తాం, అది వైట్ ట్రైన్లో ఉంటుంది. ఎక్స్ ట్రైన్ మాత్రమే, ఎక్స్ ట్రైన్ వైట్ ట్రైన్ పెడతాం, అవుట్పుట్తో సంబంధం లేదు. ఫస్ట్ ఈ 4 కావాలి నాకు. అంటే నాకు డేటా సెట్లో 4 కాలమ్స్ ఉన్నాయి వితౌట్ అవుట్పుట్ వేరియబుల్, క్లాస్ లేబుల్ కాకుండా. అంటే నా అవుట్పుట్ కాకుండా నా డేటా సెట్లో 4 కాలమ్స్ ఉన్నాయి. ఆ 4 కాలమ్స్కి ఈక్వేషన్ ఎలా ఉంటుంది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు b0 ప్లస్ b1x1 b2x2 ప్లస్ b3x3
అండ్ B4X4 అని 4 కాలమ్స్కి 4 కోఫిషియంట్స్ క్యాలిక్యులేట్ అవుతాయి. కోఫిషియంట్స్ ఆర్ వెయిట్స్ ఏమన్నా బర్లా. B0 విల్ బి ది కాన్స్టెంట్. ఓకే, ఈ 4 వాల్యూస్ ఈ డేటా సెట్ నుండి క్యాలిక్యులేట్ చేసుకునేది ప్రీవియస్ డేటా ఇచ్చావు కాబట్టి. అర్థమైందా? B0 B1 అన్నా అన్నా వచ్చారన్నా. ఏ సరే సరే. ఓకే ఓకే, కాల్స్ కొంచెం ఈరోజు ఎక్కువ అవుతుంది. B0 B1 B2 B3 B4 ఈ 4 వాల్యూస్ ఈ ప్రీవియస్ డేటా సెట్ ఏదైతే ఉందో వాటిని యూజ్ చేసి చెప్పిద్ది. మనం B0 B1 క్యాలిక్యులేషన్ నేను చూసాం. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ మెథడాలజీస్ ఫార్ములాస్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసిద్ది. డోంట్ వెర్రీ అబౌట్ దట్ క్యాలిక్యులేషన్. ఎందుకంటే మల్టిపుల్ కాలమ్స్కి డిఫరెంట్ డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ ఒకటి రెండు కాబట్టి నేను చెప్పాను ఎలా క్యాలిక్యులేట్ చేస్తే B0 B1 ఫార్ములా చెప్పి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం. జస్ట్ అది ఎలా క్యాలిక్యులేట్ చేసింది అంటే ప్రీవియస్ డేటా నన్ను యూజ్ చేశాను చూడు, సేమ్ అలాగే ప్రీవియస్ డేటా యూజ్ చేసి B0 B1 B2 B3 B4 ఈ 4 కోఎఫిషియంట్ వాల్యూస్ తెచ్చుకునేది ఫస్ట్. ట్రైన్ అనే నువ్వు ఎప్పుడైతే ట్రైన్ అని కొడతావో ఆ ట్రైన్ అన్నప్పుడు చేసే పని ఇది. తర్వాత అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐ విల్ గెట్ అట్ B0 యాజ్ 0.2 అండ్ B1 యాజ్ 0.3 B2 యాజ్ 0.4 అండ్ B3 యాజ్ 0.5 అండ్ B4 యాజ్ 0.6. ఇప్పుడు ఆ ఏదైతే ఈక్వేషన్ ఉందో ఆ ఈక్వేషన్లో రీప్లేస్ అవుతాయి ఈ వాల్యూస్. అంతేగా, B1 ప్లేస్లో 0.3 పడిపోయింది. 0.4 ఇంటూ X2 0.5 ఇంటూ X3 0.6 ఇంటూ X4. ఇదా ఇప్పుడు కొత్త కాలం ఇది. ఎప్పుడైతే నువ్వు న్యూ డేటా సెట్ ఇస్తావు, ఎక్స్ వాల్యూలు ఇస్తావు అన్ని కాలమ్స్కి, ఆ కాలమ్స్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క వాల్యూ అక్కడ పడిద్ది. పడి ఆ యొక్క అవుట్కమ్ను జెడ్ వాల్యూలోకి వచ్చింది. ఆ వాల్యూని తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ స్టెప్ అర్థమైందా? ఫస్ట్ డేటా సెట్ నుండి కోఎఫిషియంట్స్ క్యాలిక్యులేట్ జరుగుతాయి. ప్రీవియస్ ఏదైతే ఎగ్జాంపుల్స్ ఇచ్చావు డేటా సెట్, ఫర్ ఎగ్జాంపుల్ 100 రికార్డ్స్ ఇచ్చావు, ఆ 100 రికార్డ్స్ని బేస్ చేసుకుని ఈ B0 B1 B2 B3 B4 వాల్యూ కోఎఫిషియంట్ క్యాలిక్యులేషన్ జరిగింది నేను ఇలాగ ఫార్ములాస్ యూస్ చేసి. అది అయిపోయినాక ఆ వాల్యూస్ ఇలా వచ్చాయి అనుకుందాం, ఆ కోఎఫిషియంట్ వాల్యూస్. ఇప్పుడు ఈక్వేషన్ ఎలా కనబడిద్ది మనకి మిషన్ లెర్నింగ్ మోడల్లో ఎలా ఉండిద్ది. ఇప్పుడు ఏదైనా ఒక కొత్త డేటా సెట్ నువ్వు ఇచ్చినప్పుడు, అంటే కొత్త సిచ్యువేషన్స్ నువ్వు ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కార్కే మనం మైలేజ్ అయ్యన్నా ఇప్పుడు కొత్త కారు నాకు వచ్చింది, ఒకళ్ళు వచ్చి నన్ను అడిగారు సార్ ఎప్పుడు కారు బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉందని. 10 ఇయర్స్ అయింది సార్ నేను తీసుకొని, ఒక 20,000 కిలోమీటర్లు తిరిగాను నేను. అవన్నీ X1 X2 X3ఏగా కాలమ్సేగా, కాలంలో ఉన్న వాల్యూస్ ఇప్పుడు పాస్ చేస్తావు కొత్తగా. అప్పుడు అవుట్కమ్ ఇచ్చింది జెడ్లోకి. ఎస్, జెడ్ వాల్యూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ మల్టిప్లికేషన్ ఎక్స్ వాల్యూలు పెడితే X1 X2 X3 వాల్యూలు పెట్టాక నాకు ఫర్ ఎగ్జాంపుల్ 200 వచ్చింది వాల్యూ. ఆ 200 ఏం చేస్తా, నెక్స్ట్ సిగ్మాయిడ్ ఫంక్షన్ పాస్ చేయాలని చెప్పా. సిగ్మాయిడ్ ఫంక్షన్లో ఫార్ములా ఏం వాడుతున్నా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ e⁻−z యూస్ చేస్తా. ఓకేనా? ఈ ఫంక్షన్లో జెడ్ వాల్యూతో ఆ వాల్యూ రీప్లేస్ చేయి, 200 పెట్టు. అప్పుడు ఆల్ఫా వాల్యూ తప్పకుండా ఏదర్ ఇన్ బిట్వీన్ 0 నుండి 1 మధ్యలోనే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ ఇట్ యాజ్ 0.7 వచ్చింది అనుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, చెక్ చేసాం మనం ఏంటిది, గ్రేటర్ దెన్ 0.5 వచ్చిన అవుట్పుట్ని లెస్ దెన్ 0.5. గ్రేటర్ దెన్ 0.5 అయితే ఎస్ ఇస్తాం, లేదైతే నో ఇస్తాం. అర్థమైందా? ఫ్లో కరెక్ట్గా అర్థమైందా లేదా అది చెప్పండి నాకు, లేకపోతే ఇంకొకసారి చెప్తా, ఏం పర్లా, కంగారు పడద్దు. ఒక్కరికి అర్థం కాకపోయినా మళ్ళీ చెప్తాయి. ఓకే ఓకే ఓకే. రాహుల్ రియాన్ వన్స్ అగైన్ సార్. ఓకే, కొంచెం ఫాస్ట్గా చెప్తా చూడు రాహుల్, జాగ్రత్తగా విను. ఎందుకంటే
ఈ ఫస్ట్ స్టెప్స్ యాజ్ యూజువల్ మనం అన్ని మోడల్ చేసేది డేటా లోడింగ్, డేటా ప్రీ ప్రాసెసింగ్, తోటా చంద్రిక 1 సెకండ్ సార్. ఓకే ఓకే ఓకే. డేటా లోడింగ్, డేటా ప్రీ ప్రాసెసింగ్ అండ్ హ్యాండ్లింగ్. ఫస్ట్ స్టెప్ ఏంటి, డేటాను లోడ్ చేయాలి మన ప్రోగ్రాంలోకి. సెకండ్ స్టెప్ దాంట్లో ఏమైనా మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి, ఉంటే వాటిని ఫిల్ చేస్తావు. థర్డ్ స్టెప్ ఏంటి, ఏ కాలమ్స్ ఇంపార్టెంట్ ఆ కాలమ్స్ ఉంచుకొని మిగతా కాలమ్స్ని డ్రాప్ చేస్తావు. నెక్స్ట్ స్టెప్ 4 సరికి వచ్చేసరికి మనకి ఇది ఫార్ములా లాజిస్టిక్ రిగ్రెషన్లో వాడేది. ఈ ఫార్ములాకి ఫస్ట్ నాకు కొషియంట్స్ కావాలి. ఏంటి ఆ కొషియంట్స్ సార్ అంటే B0, B1, B2, B3, B4. ఈ 4 కొషియంట్స్ నేను క్యాలిక్యులేట్ చేస్తేనే నేను నిన్నట్లాగా నేను అలా చేసాం. B0, B1 క్యాలిక్యులేషన్ తెచ్చుకున్నాక ఎక్స్ వాల్యూ కూడా పెట్టాం. సేమ్ అలాగే ఫస్ట్ నేను ఏం చేయాలి, ప్రీవియస్ డేటాను యూజ్ చేసి B0, B1, B2, B3, B4 వాల్యూస్ తెచ్చుకోవాలి కొషియంట్స్. ఆ వాల్యూస్ క్యాలిక్యులేట్ డేటా సెట్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేశాక ఇదిగో నాకు ఇవి వచ్చాయి. B0 వాల్యూ ఏమో 0.2 వచ్చింది, B1 వాల్యూ ఏమో 0.3 వచ్చింది, B2 ఏమో 0.4, B3 ఏమో 0.5, B4 ఏమో 0.6. ఇప్పుడు ఈక్వేషన్లో రీప్లేస్ చేయ బాబు ఆ వాల్యూస్తో. x1, y1 అది x1, x2, x3, x4 అంటే అవి కాలమ్స్ వాల్యూస్. అవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. యూజర్ ఇచ్చే ఇన్పుట్ బట్టి ఆ వాల్యూస్ మారితే దానికి ఒక జెడ్ వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నాకు x1 కాలం 1 వాల్యూ ఏమి ఇచ్చాడంటే మైలేజ్, x1 వాల్యూ ఏమో 20,000 తిరిగింది సార్ నా బండి. x2 ఏమో మైలేజ్ 60 ఇస్తుంది సార్ ప్రస్తుతానికి బాగానే. x3 వచ్చేసరికి ఇయర్ వచ్చి 2010 సార్. మోడల్ వచ్చేసరికి 2008 మోడల్. ఈ 4 కాలమ్స్ ఎక్స్ వాల్యూస్ ఏం చేస్తా ఈక్వేషన్లో పెడతా. ఇందాక వచ్చినాయి అవుట్పుట్స్ 0.1 అని. అదర్ దెన్ ఇది నా ఈక్వేషన్. ఇందాక x1 ప్లేస్లో ఏం పెడతావు ఇప్పుడు, ఇదిగో ఈ వాల్యూ పెట్టాలి 20,000 అనేది. అలా ఆ వాల్యూస్తో రీప్లేస్ అయినప్పుడు జెడ్ వాల్యూ మనకి క్యాలిక్యులేట్ అయ్యింది. సింపుల్ ఈక్వేషన్ క్యాలిక్యులేషనే కదా. x1 ప్లేస్లో x1, x2 ప్లేస్లో x2, x3 ప్లేస్లో x3, x4 ప్లేస్లో x4 పెడతాం. పెడితే ఒక జెడ్ వాల్యూ నాకు ఎంత వచ్చింది, 200 వచ్చింది సార్ అనుకుందాం. అది వచ్చినాక ఏం చేయాలి, సిగ్మాయిడ్ ఫంక్షన్లోకి పాస్ చేయాలి. సిగ్మాయిడ్ ఫంక్షన్ ఫార్ములా ఏంటి సార్ అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ e⁻−z. ఇది నా ఫార్ములా. ఆ జెడ్ వాల్యూ వచ్చిందిగా, తీసుకెళ్ళి ఇందులో పెట్టాయి. అప్పుడు నీకేమొచ్చింది, ఈ సిగ్మా వాల్యూ వచ్చింది, సిగ్మాయిడ్ ఫంక్షన్ వాల్యూ. ఆ సిగ్మాయిడ్ ఫంక్షన్ వాల్యూ అవుట్పుట్ మనకి ఎలా ఉంటుంది సార్ అని నేను చెప్పాను ఇందామండి. సిగ్మాయిడ్ ఫంక్షన్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ రేంజెస్ ఫ్రమ్ 0 to 1 అని చెప్పా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఏం చెప్పా, 0.7 అనేది వాల్యూ నాకు రిటర్న్ అయింది సార్ ఫంక్షన్ అంటే. అక్కడ మనకు 2 కండిషన్లు ఉన్నాయి. గ్రేటర్ దెన్ 0.5 అయితే ఏమిస్తున్నా అవుట్పుట్, ఎస్ అని ఇస్తున్నా అవుట్పుట్. అలా కాకుండా లెస్ దెన్ 0.5 అయితే ఏమిస్తున్నా అవుట్పుట్, నో అని ఇస్తున్నా. ఇప్పుడు నాకు 0.7 అనేది ఏంటిది, గ్రేటర్ దెన్ 0.5 కాబట్టి ద అవుట్పుట్ ఆఫ్ ది మెషిన్ లెర్నింగ్ మోడల్ విల్ బి ఎస్ ఫర్ దట్ పర్టికులర్ రో. ఆ ఒక్క రోకి మాత్రమే బాబు, అన్నిటికీ ఎస్ఏ కాదు. అది అంటే ఒక న్యూ డేటా ఎప్పుడైతే ఇస్తే ఏమైందంటే ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. ఇది బ్యాక్ మిషన్ లెర్నింగ్ మోడల్లో జరిగేది. ఇప్పుడు దానికి కోడ్ ఎలా రాస్తామో చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్కి పోవచ్చా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇదే ఫ్లో. ఎప్పుడు సరిగ్గా మీకు స్ట్రైక్ అవ్వకపోయినా లేకపోతే అర్థం కాకపోయినా వెంటనే మెసేజ్ పెడితే మళ్ళీ ఇంకొకసారి చెప్పడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ కాన్సెప్ట్ మస్ట్ బి క్లియర్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, నెక్స్ట్ ఇందాక మాట్లాడుకునేది ఇక్కడ టెక్స్ట్లో రాశాను, మీరు నోట్ చేసుకోవడానికి. ద కంప్యూటర్ ద లీనియర్ కాంబినేషన్. ఇందాక మనం ఏదైతే మనం ఈక్వేషన్ తీసుకున్నామో జెడ్ ఈజ్ ఈక్వల్ టు అని, అది లీనియర్ రిలేషన్షిప్ మెథడాలజీ యూస్ చేసాం. ఇట్ అప్లైస్ సిగ్మాయిడ్ ఫంక్షన్ ఫర్ ది ప్రాబబిలిటీ క్యాలిక్యులేషన్. ప్రాబబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, జూమ్ చేయాలి. ఓకే, ఇటు చూడు. కంప్యూట్స్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్స్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. ఇట్ అప్లైస్ సిగ్మాయిడ్ ఫంక్షన్ ఫర్ ది ప్రాబబిలిటీ క్యాలిక్యులేషన్ అండ్
that you use the threshold value as 0.5. If you get the 0.5 greater than 0.5 as an output, you will get class 1 or either yes. మామూలుగా class 1 అని చెప్పాను నేను. ఎస్ అనే అవుట్పుట్ ఇస్తాం మనం. అలా కాకుండా లెస్ దాన్ 0.5 ఉంటే వి గివ్ ఇట్ యాజ్ నో. అదే వాడు అంటున్నాడు, రాసుకో, నేను ఇది జరిపేస్తున్నాను. 3 పాయింట్లు అయ్యి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్లీహుడ్ ఎస్టిమేషనే కదా, అంటే ప్రాబబిలిటీ. లైక్లీహుడ్ అంటే ఏంటి? ఆ ఈవెంట్ జరగడానికి పాసిబిలిటీ అంత ఛాన్స్ ఉందని చెప్పడానికి. ఫస్ట్ మనం ఏం చేసాం, ఇన్పుట్ ఫ్యూచర్స్ని క్లాస్ చేసాం. దేనికి? లీనియర్ ఫంక్షన్కి. లీనియర్ ఫంక్షన్ ఇక్కడ ఫ్లో రాశాడు చూడు నీకు అర్థం అవడానికి. ఫస్ట్ ఏం చేస్తాం, ఇన్పుట్ ఫ్యూచర్స్ని ఏవైతే మన కాలం వాల్యూస్ ఉన్నాయో ఆ కాలం వాల్యూస్ అన్నిటిని లీనియర్ ఫంక్షన్ అంటే ఏంటి పక్కన డ్రా చేస్తాం ఒక నిమిషం. ఆ ఫ్లో అనేది ఓకే. స్టెప్ 1 ఏమో ఇన్పుట్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్పుట్ ఫ్యూచర్స్ని ఇన్పుట్ ఫ్యూచర్స్ అంటే కాలమ్స్. ఆ కాలమ్స్ని దేనికి పాస్ చేస్తే లీనియర్ ఫంక్షన్ అంటే ఏంటి సార్ అంటే ఎవరైనా చెప్తారా? లీనియర్ ఫంక్షన్ అంటే ఏంటి? జెడ్ ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేషన్ చేస్తున్నాం చూడు, అదే లీనియర్ ఫంక్షన్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు b0 ప్లస్ b1 ప్లస్ b1x ప్లస్ b2x అప్ టు సోన్ bnx xn. ఇది లీనియర్ ఫంక్షన్. జెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాక ఎక్కడికి వెళ్తుంది? అవుట్పుట్ సిగ్మాయిడ్ ఫంక్షన్కి వెళ్తుంది. సిగ్మాయిడ్ ఫంక్షన్లో ఏముంది సార్? 1/1 ప్లస్ e పవర్ మైనస్ జెడ్ అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాం సార్. అక్కడ ఏమవుతుంది? ఎయిదర్ మనకి 0 నుండి 1 మధ్యలో ఏదో ఒక వాల్యూ వస్తుంది, దాన్ని బట్టి థ్రెషోల్డ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఫ్లో. అంటే ఫస్ట్ ఇన్పుట్ ఫ్యూచర్స్ని దేనికి పాస్ చేయాలి? లీనియర్ ఫంక్షన్కి పాస్ చేయాలి. తర్వాత సిగ్మాయిడ్ ఫంక్షన్కి పాస్ చేయాలి. ఆ వచ్చిన జెడ్ వాల్యూ విల్ బి పాస్ ఇట్ టు ది sigmoid function will return the output like 0 to 1. in between 0 to 1 అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. తర్వాత లాస్ట్ క్యాలిక్యులేషన్ ఏం చేస్తాం, either it is greater than 0.5 we give it as yes and less than 0.5 we give it as no. అంతే. ఇవి పాయింట్స్ రాసుకో ఇక్కడ. ఆప్టిమైజేషన్ యూజింగ్ వయా లైక్లీహుడ్ కాన్సెప్ట్ అంటే ఆ ఈవెంట్ జరగడానికి ఎంత పాసిబిలిటీ ఉందనేది క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఇక్కడ వర్కింగ్ మెకానిజం అది లాజిస్టిక్ రిగ్రెషన్. అయిపోతే చెప్పండి, వి విల్ లుక్ ఇన్ టు ద కోడ్ ఫాస్ట్. రాసేటప్పుడు కొంచెం ఫాస్ట్ ఉండండి. అయిపోయిందా? ఓకే. మన డేటాలో ఫస్ట్ స్టెప్ ఏంటి? read_csv యూజ్ చేసి ఫైల్ని లోడ్ చేస్తాం. చెప్పాక ఇదే కొట్టుడు మొత్తం అన్నిటికీ. ఇంకా pd.read_ యూజ్ చేసి data.csv ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ని మనం ఆ లోపల ఉన్న డేటా మొత్తాన్ని రీడ్ చేసాం. తర్వాత data.isNull_sum ఈ ఫంక్షన్ ఏం చేస్తుందని నిన్నే చెప్పారు. ఏవైతే నల్ వాల్యూస్ ఉన్నాయో డేటా సెట్లో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కాలంని ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయో అది రిటర్న్ చేసేది ఒక్కొక్క కాలం వైజ్. అవి తక్కువ ఉంటే ఏం చేస్తావు? డ్రాప్ చేస్తావు, లేకపోతే హ్యాండ్లింగ్ చేయాలి. ఇక్కడ డేటా ప్రీ ప్రాసెసింగ్ స్టెప్ అనేది వస్తుంది ఒకవేళ డేటాలో నల్ వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్యూచర్ సెలెక్షన్. ఎక్స్లోకి ఏమేమి ఉండాలి? ఏదైతే లాస్ట్ కాలం ఉందో ఆ కాలం తప్ప మిగతా అన్ని ఎక్స్లోకి వెళ్ళిపోతాయి. అదేగా మనం చెప్పుకున్నాం కాన్సెప్ట్. వై ఈజ్ ఆల్వేస్ ఏ క్లాస్ లేబుల్ హోల్డర్. అంటే వై ఎప్పుడు ఏం హోల్డ్ చేస్తుంది? జస్ట్ ఒక క్లాస్ లేబుల్. అంటే ఏదైతే అవుట్పుట్గా ఇస్తామో ఆ కాలం లాస్ట్ కాలం ఉంటుందో ఆ ఒక్క కాలం మాత్రమే
మనకి వైలో ఉంటుంది, మిగతా అన్ని ఎక్స్లో ఉంటాయి. అది అక్కడ జరిగింది. మిగతా కాలమ్స్ ఫ్యూచర్ 1, ఫ్యూచర్ 2, ఫ్యూచర్ 3 అలా ఎన్ని కాలమ్స్ అయినా పెట్టుకో. ఆ కాలమ్స్ అన్ని దేంట్లో ఉంటాయి అంటే ఎక్స్లో ఉంటాయి. ఆ లాస్ట్ కాలం ఏదైతే అవుట్పుట్ ఉంటుందో ఆ వై మాత్రం వై అనేది మాత్రం మనకి లాస్ట్ కాలం మాత్రం వైలో ఉంటుంది. రాసుకో. నెక్స్ట్ స్టాండర్డ్ స్కేలర్ ఏం చేసిద్ది అంటే వాల్యూస్ని మరీ హై ఎండ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ నా డేటా రేంజెస్ ఫ్రమ్ 100 టు ఒక్క నిమిషం, నా డేటాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైలేజ్ ఉంది. ఇప్పుడు ఈ కాలం చెప్పు ట్రావెల్డ్ అంటే ఇప్పటి వరకు నా బండి ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అనేది నేను ఏమి ఇచ్చా, 20,000, 25,000, 26,000, 27,000, 1,00,000 అలా ఇచ్చి తిరిగే బళ్ళు కూడా ఉంటాయి. ఆ బల్ని మరి అంతంత వాల్యూస్ని మనం ఫంక్షన్లో పెట్టుకొని పాస్ చేస్తే ఏమైతే క్యాలిక్యులేషన్ పెరుగుద్ది. నేనేం చేస్తా, ఈ స్టాండర్డ్ స్కేలర్ యూజ్ చేసి వాటన్నిటిని ఎయిదర్ 100తో కానీ ఉన్న రేంజ్ బట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా రేంజ్ 1000 నుండి 10,000, 1,00,000 అలా ఉన్నాయంటే 100తో, లేకపోతే 1,00,000 దేనికంటే ఎక్కువ ఉన్నాయంటే 10,000తో మనం డివైడ్ చేస్తాం. ఎందుకంటే వాల్యూస్ తగ్గించడానికి, జస్ట్ జీరోస్ ఎలిమినేట్ చేస్తున్నాం, వాల్యూ మొత్తం చేంజ్ చేయట్లే కదా, అన్నిటిని డివైడ్ చేస్తున్నాం కాబట్టి అవుట్పుట్ ఏమి ఎఫెక్ట్ అవ్వదు నాకు. ఒక్క నిమిషం సార్, అరే ఒకసారి నా ఛార్జర్ దేవా. ఓకే, స్టాండర్డ్ స్కేలర్ ఏం చేసిద్ది, ఏదైతే హైయెస్ట్ వాల్యూస్ ఉన్నాయో వాటిని మినిమైజ్ చేయడానికి, అంటే వాటి వాల్యూస్ని డిక్రీజ్ చేయడానికి. అప్పుడు నాకు ఏమైపోతాయి, అన్ని వాల్యూస్ ఇన్ బిట్వీన్ 100లోకి వచ్చేస్తాయి. క్యాలిక్యులేషన్ విల్ బి ఈజీ ఫర్ ది మెషిన్ లెర్నింగ్ మోడల్. అందుకే నేను ఏం చేశాను అంటే ఒక స్టాండర్డ్ స్కేలర్ యూజ్ చేసి వాటి యొక్క వాల్యూస్ని డిక్రీజ్ చేశాను సింపుల్గా, అంతే. అంటే 20,000 ఉండాల్సిన దగ్గర 1000తో డివైడ్ చేశాను కాబట్టి 20 మాత్రమే ఉంటుంది. అలా వాల్యూ డిక్రీజ్ చేయడం వల్ల ఏమైంది అంటే నాకు మెషిన్ లెర్నింగ్ మోడల్కి ఆ క్యాలిక్యులేషన్ ఈజీ అయింది, అవుట్పుట్ యాక్యురేట్గా పనిచేస్తుంది. 20,000 పాస్ చేసిన ఒకటి, 20 పాస్ చేసిన ఒకటి, ఎందుకు అన్నిటికీ రెడ్యూస్ చేస్తున్నాం కదా, ఆ కాలం మొత్తాన్ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి పర్లేదు. ఒక కాలం చేంజ్, కాలంలో ఒక్క రోని మాత్రం ఎడిట్ చేస్తే ఏమైంది అంటే మనకి ఎఫెక్ట్ అవుతుంది అవుట్పుట్. అలా కాకుండా కాలం మొత్తాన్ని ఒకటే ప్రాసెస్ చేస్తున్నా కాబట్టి ఇట్ విల్ బి నో ఎఫెక్ట్ ఆన్ ది అవుట్పుట్. స్టాండర్డ్ స్కేలర్ పరిస్థితి అది. రెండు స్టేట్మెంట్స్ అర్థమైందా? స్టాండర్డ్ స్కేలర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, ఆ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి డేటా మొత్తానికి ఫిట్ కొట్టేసాను. ఎక్స్ని ఏం చేసిద్ది అంటే ఒక రేంజ్ని ఐడెంటిఫై చేసి ఆ రేంజ్లోకి వాల్యూస్ మొత్తాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసేసిద్ది. అది ఫిట్ అండర్ స్కోర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏం చేసిద్ది అంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసిద్ది ఏ రేంజ్లో ఉన్నాయి న్యూమరిక్స్ అనేది. నేనేం ఇవ్వట్లే బాబు, అక్కడ 10,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయని, అదే ఐడెంటిఫై చేసిద్ది మెషిన్ లెర్నింగ్ మోడల్, కన్వర్ట్ చేసేసిద్ది. డోంట్ నీడ్ టు బర్డన్. ఏదైతే అంటే నాకు మ్యూట్ అని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ట్రాన్స్ఫార్మ్ చేసేసింది డేటా మొత్తాన్ని. నేనేం క్యాలిక్యులేషన్ అయ్యాని నేనేం చేయవసరలా, కోడ్ రాయవసరలా. ఏవైతే ఇన్బుల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయో వాటి వర్కింగ్ ఎలా ఉందో తెలిస్తే చాలు నీకు. కోడ్ రాయమని ఎవరో చెప్పరు మిషన్ లెర్నింగ్లో వాటికి, ఎందుకంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. బట్ ఆ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తేనే నువ్వు అవుట్పుట్ని హ్యాండిల్ చేయగలవు. లేకపోతే అసలు ఆ ఫంక్షన్లో ఏం జరుగుతుందో తెలియకపోతే మొత్తం డేటా సెట్ మొత్తాన్ని పాస్ చేస్తారు, ఏ కాలం ఎఫెక్ట్ అయితే తెలియదు మనకి. నేను ఎక్స్ మాత్రమే పాస్ చేసాను, వైని కన్వర్ట్ చేయాల్సిన పని లేదు. ఎందుకు, వైలో ఉండేది ఎస్ఆర్ నో మాత్రమే, దానికి ఏమైనా స్టాండర్డైజేషన్ చేయాలా? అది ఇక్కడ మన వాళ్ళు తెలివితేటలు వాడుతూ ఉంటారు, దీనికి ఎక్స్ కొట్టాక వై కూడా కొట్టాలి కదా సార్ అంటారు. మరి ఎక్స్లో మాత్రమే న్యూమరిక్స్ ఉన్నాయి బాబు, వైలో నాకేంటి ఓన్లీ ఎస్ఆర్ నో అవుట్పుట్ మాత్రమే ఉంది, అందుకే వైకి వాడలా నేను. నెక్స్ట్ ఏదైతే డేటా సెట్ ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయిపోయిందో దాన్ని ఏం చేసుకోవాలి, టెస్ట్ టు ట్రైన్గా విడగొట్టుకోవాలి. నిన్నే చెప్పుకున్నాం, ఎక్స్ ట్రైన్, ఎక్స్ టెస్ట్, వై ట్రైన్, వై టెస్ట్, ఈ 4 వేరియబుల్స్లోకి డేటా సెట్ అనేది నిన్న చెప్పుకున్నట్టు
80:20 రేషియోలో డివైడ్ అయిపోద్ది. ఎక్స్ ట్రైన్ వై ట్రైన్లో ఏమో ట్రైనింగ్కి యూజ్ చేస్తాం, ఎక్స్ టెస్ట్ వై టెస్ట్ ఏమో టెస్టింగ్ వాడి యాక్యురసీ క్యాలిక్యులేషన్కి వాడతాం. ఎక్స్ ట్రైన్ వై ట్రైన్లోకి ఏ డేటా వచ్చిందో చెప్పండి నాకు ఇప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రికార్డులు ఉన్నాయనుకుందాం నా దగ్గర. 100 ఉంటే ఫస్ట్ 80 కానీ లేకపోతే 80 రోస్, ఎక్స్ రోస్ మాత్రం అంటే అదర్ దెన్ లాస్ట్ కాలం ఏదైతే ఉందో ఆ కాలం తప్ప మిగతా ఎక్స్, ఇదంతా ఎక్స్ అంటాం. లాస్ట్ కాలంనేమో వై అంటాం. ఫస్ట్ 80 రికార్డ్స్గా ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే ఫస్ట్ 80 రికార్డ్స్ ఈ ఎక్స్లోకి వెళ్తాయి. ఈ ఫస్ట్ వాటి యొక్క అవుట్పుట్స్ వై ట్రైన్లోకి వెళ్తాయి. ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ ఓన్లీ ట్రైనింగ్ పర్పస్కి 80% ఆఫ్ రికార్డ్స్ ఎక్స్ ట్రైన్ వై ట్రైన్లో హోల్డ్ అవుతాయి. మిగతా ఎక్స్ టెస్ట్ వై టెస్ట్లోకి 20% రికార్డ్స్ వెళ్తాయి, వాటిని టెస్టింగ్ కోసం వాడతాం. ఈ ఈ ఈ స్టేజ్ అందరికీ అర్థమైందా? ఎక్స్ ట్రైన్ వై ట్రైన్లోకి ఏమేమి వెళ్తాయి నిన్న? లేకపోతే అప్పటికి 2 సార్లు చెప్పారు కదా సార్, మళ్ళీ ఏమంటారని అడగలేదా? ఎక్స్ ట్రైన్ వై ట్రైన్, ఓకే డన్. ఓకే డన్, థ్యాంక్ యూ. ఇద్దరు మాత్రమే ఓకే, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ పరిస్థితి, దాంట్లోకి ఏ డేటా వెళ్తుంది ఏంటి అనేది క్లియర్గా లేదా? ఓకే డన్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతున్నాం, ఇక్కడ నుండి ప్రతి స్టెప్ కామన్ అని చెప్పాక జస్ట్ నిన్న లీనియర్ రిగ్రెషన్ అనే క్లాస్ యూస్ చేసి ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ అనే క్లాస్ యూస్ చేస్తారు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి. తర్వాత ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ట్రైన్ చేయాలి. కాబట్టి ట్రైన్ చేయడానికి మెథడ్ ఏం వాడతాం? ఫిట్ ఫంక్షన్. మోడల్ డాట్ ఫిట్ కొడితే ఏమైంది? మోడల్ ట్రైన్ అయ్యింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ప్రొడక్షన్ చేయాలి. ప్రొడక్షన్కి నేను యూజ్ చేసే ఫంక్షన్ ఏంటి? మోడల్ డాట్ ప్రొడక్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తా. మిస్ అయినట్టుంది. యా, ఇక్కడ ఎక్స్ టెస్ట్ పాస్ చేయాలి. అంటే ఏదైతే నువ్వు టెస్టింగ్ కోసం వాడుకున్నావో పక్కన పెట్టుకున్నావో ఎక్స్ కాలమ్స్, ఆ కాలమ్స్ని ఇక్కడ పాస్ చేయాలి. పాస్ చేసినప్పుడు దాని మీద ప్రొడక్షన్స్ వస్తాయి. ఆ ప్రొడక్షన్స్ మోడల్ డాట్ ఫిట్ అంటే ఏమో ట్రైన్ జరిగింది, మోడల్ ట్రైన్ అయ్యింది. ఈ ప్రొడక్ట్ అంటే ఏం చేస్తున్నావు? ప్రొడక్షన్ కోసం యూజ్ బయట ఏదైతే కొత్త వేరియబుల్ వచ్చిందో దాన్ని కూడా వై ప్రొడక్ట్లోనే పెట్టాలి. ఆ మోడల్ డాట్ ప్రొడక్ట్ అవుట్పుట్ ప్రింట్ అయ్యింది. ఇక్కడ నేను ఎక్స్ టెస్ట్ ఏదైతే టెస్టింగ్ పర్పస్కి వాడుకున్నానో, అది వాడదాం అనుకున్నానో ఆ యొక్క వేరియబుల్ని ఇక్కడ పాస్ చేశాను, ఎక్స్ టెస్ట్. దాన్ని పాస్ చేయగానే దాని యొక్క అవుట్కమ్స్ అన్నీ వై ప్రొడక్ట్లోకి వస్తాయి. నేను యాక్యురసీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? ఎస్ నో, అదే ఏదైతే నేను యాక్చువల్గా ఉన్న అవుట్పుట్స్ ఏంటి, నేను ఇప్పుడు నా మోడల్ ప్రొడక్ట్ చేసిన అవుట్పుట్స్ ఏంటి, అదే మోడల్ డాట్ ప్రొడక్ట్ ఇచ్చిందేమో వై ప్రొడక్ట్. నాట్ విజిబులా? జూమ్ చేయనా? ఓకే, సారీ, జూమ్ చేస్తాను. ఇప్పుడు కనబడుతుందా? స్క్రీన్ కనబడుతుందా? ఓకే. మోడల్ డాట్ ప్రొడక్ట్లోకి ఏం పాస్ చేశా? జస్ట్ టెస్ట్ అనే ఫంక్షన్ పాస్ చేశా. ఎక్స్ టెక్స్ట్ అంటే జస్ట్ టెస్టింగ్ పర్పస్కి ఏదైతే నేను పక్కన ఉంచుకున్నానో ఆ డేటాని పాస్ చేశా. దీని ఆల్రెడీ క్లాస్ లేబుల్స్ నాకు ఎక్కడ ఉన్నాయి? వై టెస్ట్లో. అంటే దీని యాక్చువల్ అవుట్పుట్ నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రికార్డ్స్ నా టెస్టింగ్ కోసం వాడుకున్నా, వాటి యొక్క అవుట్పుట్ ఏమొచ్చిందో నాకు తెలుసు ముందుగానే, పక్కన పెట్టేశా. అది ఎలా ప్రిడిక్ట్ చేసింది దాని కంపారిజన్ కోసం ఆ రెండు వాష్ చేసి యాక్యురసీ క్యాలిక్యులేట్ అవుతుంది. ఏదైతే యాక్యురసీ వచ్చిందో దాన్ని ప్రింట్ చేస్తాం, అంతే. కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అనేది దేనికి వాడతామంటే ఎస్ఆర్ నో అవుట్కమ్ ఏదైతే ఉంటుందో, దానికి వాడతాం. అంటే ఎస్ఆర్ నో అవుట్పుట్ వచ్చే ఫంక్షన్స్కి. అది దాని కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ సార్ ఫర్ ఎవల్యూషన్. ఓకే, ఎలా యాక్యురసీ క్యాలిక్యులేట్ చేస్తారో ఒక స్లైడ్ తీసుకుందాం. ట్రైనింగ్ అర్థమైందిగా. ట్రైనింగ్లోకి ఏం పాస్ చేస్తాం? మోడల్ డాట్ ట్రైన్ అనగానే మోడల్ డాట్ ఫిట్ కొట్టంగానే దీంట్లోకి ఏం చేసాం? ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ పాస్ చేసాం. అంటే ఎక్స్ అనేది కాలమ్స్, ఏవైతే కాలమ్స్ ఇండిపెండెంట్ కాలమ్స్ అంటే వీటి వాల్యూస్ మనకు ముందు తెలుసు. వై ట్రైన్ అనేది ఈ మూడిట్లు బేస్ చేసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 కాలమ్స్, ఇదేమో 1 కాలమ్.
అంతే కదా, అవుట్పుట్ కాలం ఆల్వేస్ 1. ఇట్ ఈస్ మాక్సిమం లాస్ట్ కాలం విల్ బి దే అవర్ అవుట్పుట్ ఫర్ ది మెషిన్ లెర్నింగ్ మోడల్. ఆ వై ట్రైన్లోకి పెట్టినాం. 80% ఆఫ్ రికార్డ్స్ దీంట్లో ఉంటాయి. దాని యొక్క అవుట్కమ్స్ 80 అవుట్కమ్స్ దీంట్లోనే ఉంటాయి. సారీ, ఇది వై కాలం అవుట్పుట్ ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో అలా అవుట్కమ్స్ ఉంటాయి నాకు. ఈ ముందు కాలమ్స్ ఏంటి, మైలేజ్, ట్రావెల్డ్, ఇయర్ ఆఫ్ బై, ఇయర్ ఆఫ్ మోడల్. ఇది 2008, ఇది 2010లో కొన్న బండి, 2000 తిరిగా, మైలేజ్ 70 ఇస్తుంది. అలా డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు అలా నాకు ఎన్ని కాలమ్స్ ఉంటాయి, ఒక 100 కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం. 100 కాలమ్స్లో ఫస్ట్ 80 కాలమ్స్, ఇదిగో ఈ ఫస్ట్ 4 కాలం ఇదంతా ఎక్స్ కదా, అవునా? ఈ 4 కాలమ్స్నేమో ఎక్స్ అన్న, ఈ లాస్ట్ కాలం ఏదైతే అవుట్పుట్టో దాన్ని వై అన్న. ఈ ఫస్ట్ 80 రికార్డ్స్ ఆఫ్ 4 కాలమ్స్ విల్ బి దేర్ ఇన్ ఎక్స్ ట్రైన్. అంటే ఈ 4 కాలమ్స్ యొక్క ఫస్ట్ 80 రికార్డ్స్ దేంట్లో ఉంటాయి, ఎక్స్ ట్రైన్లో ఉంటాయి. దాని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో ఎస్ఆర్ నో అవన్నీ వై ట్రైన్లో ఉంటాయి. ఇది దేనికి వాడతాం, ఈ రెండింటిని మెషిన్ లెర్నింగ్ మోడల్ని ట్రైన్ చేయడానికి వాడతాం, ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ అనేది. కింద 20 కాలమ్స్ మిగిలిపోతాయి చూడు నీకు ఇక్కడ. ఇది పై 80 రికార్డ్స్ అయిపోయినాయి ఇది పర్పస్. ఫస్ట్ 4 కాలమ్స్ ఏమో ఎక్స్లో ఉంటాయి 80. ఈ వై లాస్ట్ కాలం ఎస్ఆర్నో కాలం మాత్రం వై ట్రైన్లో ఉంటుంది. లాస్ట్ 20 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 20 రికార్డ్స్ ఫస్ట్ 4 కాలమ్స్ ఎక్స్ టెస్ట్లో ఉంటాయి, అంతేగా. దాని యొక్క అవుట్పుట్ వై టెస్ట్లో ఉంటాయి. అర్థమైందా? సారీ, ఒకసారి డయాగ్రామే మళ్ళీ ఒక్కసారి కొంచెం పెద్దగా చూస్తాను. అది కాన్సెప్ట్. మైలేజ్ 2000, ఇదేమో 70, ఇయర్ ఆఫ్ బై 2010, మోడల్ 2008. ఇలా నాకు డిఫరెంట్ కాలమ్స్ మొత్తం డేటా సెట్లో ఉన్నాయి. ఫస్ట్ 80 రికార్డ్స్ ఇదిగో ఇక్కడ వరకు. నేనేమంటున్నా అంటే అవుట్పుట్ మాత్రం వై ఎప్పుడు. అంటే ఏదైతే కాలం మనకి ఎస్ఆర్నో ఉంటాయో, లేకపోతే అవుట్పుట్గా ఇవ్వాలో మెషిన్ లెర్నింగ్ మోడల్, అది మనకేమవుద్ది, అవుట్పుట్ కాలం అయింది వై అంటాం. దాన్ని టార్గెట్ వేరియబుల్ ఆర్ టార్గెట్ కాలం అంటాం. ఇట్ విల్ బి ఎక్స్ అండ్ ఆల్ అదర్ రిమైనింగ్ కాలమ్స్ విల్ బి ఎక్స్. ఓకే, ఇప్పుడు నాకు ఫస్ట్ 80 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయి, ఫస్ట్ కాదు ర్యాండమ్గా 80 తీసుకుంటే నీకు ఫస్ట్ ఈజీగా అర్థం కావడం నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ 80 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్లో ఫస్ట్ 80 రికార్డ్స్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎక్స్ ట్రైన్. వాటి అవుట్పుట్స్ ఉంటాయి అంటే దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రో యొక్క అవుట్పుట్ ఏంటి ఎస్, దాని వాల్యూ అందులో ఉంటుంది, వై ట్రైన్లో ఉంటుంది. అలా ఫస్ట్ 80 ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ వై ట్రైన్లోనే ఎక్స్ ట్రైన్లోనే ఉంటాయి. లాస్ట్ ఏవైతే 20 కాలమ్స్ ఉన్నాయో, అదే 20 రోస్ ఉన్నాయో, ఈ 20 ఆఫ్ ఎక్స్లో 20 ఉంటే దాన్ని టెస్టింగ్కి వాడతాం. చివరి 20 రికార్డ్స్ దాంట్లో దాని యొక్క వాల్యూస్ వై టెస్ట్లో ఉంటాయి, వాటి యొక్క అవుట్పుట్. క్లియరా కాదా చెప్పండి. డేటా సెట్ని డివైడ్ చేసాను అంతే. ఫస్ట్ 18 ఏమో ఎక్స్ ట్రైన్లో పెట్టా, మిగిలిన 20 ఏమో ఎక్స్ టెస్ట్, వై ట్రైన్ వై టెస్ట్ అవి ఉంటాయి. ఇప్పుడు నేనేం చేస్తా, మిషన్ లెర్నింగ్ మోడల్కి టెస్ట్ చేయాలి కదా, అది కరెక్ట్గా చెప్తుందో లేదో. ఈ ఎక్స్ టెస్ట్ ఈ 20 అవుట్పుట్ ఇవ్వకుండా ఇది మాత్రమే ఇస్తా, ఎక్స్ టెస్ట్ మాత్రమే ఇస్తా. అది నాకేం చేసిద్ది, ఈ అవుట్పుట్స్ని ప్రొడక్ట్ చేసిద్ది. అది ప్రొడక్ట్ చేసింది ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, వీటి అవుట్పుట్స్ రెండింటిని కంపేర్ చేస్తా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వై టెస్ట్లో నాకేమున్నాయి, యాక్చువల్ ఎక్స్ టెక్స్ట్కి ఇవ్వాల్సిన అవుట్పుట్స్ ఉన్నాయి. అలా కాకుండా అది ఏమైనా కొత్తగా ఇచ్చిందంటే అది ఎర్రర్ క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు, తప్పు చేస్తున్నట్టు మెషిన్ లెర్నింగ్ మోడల్. అంటే వై టెస్ట్లో ఏముంటాయి బాబు అంటే,
ఎక్స్ టెక్స్ట్ యొక్క అవుట్పుట్స్ ఉంటాయి. అదే వై టెస్ట్లో వాటి యొక్క అవుట్పుట్స్ ఇలా వచ్చినాయి. ఎస్ ఈ యాక్చువల్లీ ఇది నా మెషిన్ లెర్నింగ్ మోడల్ ప్రిడిక్ట్ చేసింది. వై ప్రిడిక్ట్లో ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ఎక్స్ టెక్స్ట్ పాస్ చేసి ప్రిడిక్ట్ కొట్టావో, ఇదిగో ఇక్కడ ఎక్కడ ఎక్స్ టెస్ట్ పాస్ చేసి ప్రిడిక్ట్ అని కొట్టావు చూసావా, అప్పుడు ఏం చేసింది, అది దాని ప్రొడక్షన్స్ చెప్పింది, వై ప్రొడక్షన్. అది ఈ వేరియబుల్లోకి వస్తుంది. అది ఎలా వచ్చినాయి అంటే ఫస్ట్ది ఎస్ ఇక్కడ ఎస్ఐ ఉంది. యాక్చువల్గా నా మెషిన్ లెర్నింగ్ మోడల్ కూడా ఎస్ఐ ఇచ్చింది. రెండోది ఎస్ ఇచ్చింది, బట్ నా యాక్చువల్ అవుట్పుట్ ఏంటి నో, అంటే ఇక్కడ రాంగ్ ప్రొడక్షన్ జరిగింది. నెక్స్ట్ లాస్ట్ది ఎస్ఐ ఇచ్చింది, ఇది కూడా ఎస్ఐ ఇచ్చింది. అంటే ఒక్క రాంగ్ ప్రొడక్షన్ మాత్రమే చేసింది నా టెస్ట్ డేటాలో. అంటే అరౌండ్ 90% యాక్యురేట్గా పనిచేస్తుంది నా మోడల్ అని అలా చెప్తాను అనమాట. దాని అవుట్పుట్ ఏంటో తెలిసినప్పుడే కదా అది యాక్యురేట్గా పనిచేస్తుందో లేదో తెలిసేది. అది నేను అనే కాన్సెప్ట్. మోడల్ ఎవల్యూషన్ అలా జరిగింది. అంటే యాక్చువల్ అవుట్పుట్ ఏంటి, మనం ప్రిడిక్ట్ చేసిన అవుట్పుట్ రెండింటికి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం బాబు. క్యాలిక్యులేట్ చేసి ఎంత ఎర్రర్ వచ్చిందో చెప్పుకుంటాం. ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఏం చెప్పుద్ది అంటే, మనం నేను ఇక్కడ నిన్నంటే యాక్యురసీ జెడ్ స్కోర్ R2 స్కోర్ యూజ్ చేసి చెప్పడానికి, ఇక్కడ మనకి ఏంటంటే కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అని పెడతాం. కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్లో ఏముంటాయి సార్ అంటే, చూడు 4 ముక్కలు ఉంటాయి సార్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్లో. యాక్చువల్గా ఎస్ఎల్ నాకు ఎన్ని టెస్ట్లు అంటే 20 ఎస్లు ఉన్నాయి, 10 నోలు ఉన్నాయి. 30 రికార్డ్స్ నా టెస్టింగ్కి వాడితే దాంట్లో 20 ఏమో ఎస్ ఉన్నాయి. అప్పుడు ఎన్ని ఎస్లు కరెక్ట్గా చెప్పింది సార్ అంటే, నాకు 18 ఎస్లు కరెక్ట్గా చెప్పింది సార్ నాకు. అంటే 20 ఎస్లు ఉంటే 18 ఎస్లు కరెక్ట్గానే చెప్పేసింది నా మోడల్. 10 నోలు ఉంటే 12 నోస్ చెప్పింది నాకు. కొంచెం 2 అనేది రాంగ్ ప్రొడక్షన్స్ జరిగాయి. ఇప్పుడు నా మోడల్ యాక్యురసీ అరౌండ్ 96 ఆన్ సంథింగ్. ఇది కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ ఏముంటుంది, హౌ మెనీ ఎస్ ఆర్ దేర్ ఇన్ టెస్ట్ అండ్ హౌ మెనీ కరెక్ట్ ప్రొడక్షన్స్ ఫర్ ది ఎస్ అండ్ హౌ మెనీ నోస్ ఆర్ దేర్ ఇక్కడ కింద ఉంటుంది. దాని యొక్క ప్రొడక్షన్స్ ఎన్ని జరిగినాయి, అది కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఉండేది. దాన్నే వాడు మనకి ఎలా చెప్తాడంటే, యాక్చువల్ ఎస్ అండ్ ప్రిడిక్టెడ్ ఎస్లు ఎన్ని ఉన్నాయి రెండు ఈక్వల్గా రావాలి, అప్పుడు 100% యాక్యురేట్. కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ కంటైన్ 4 బాక్సెస్. ఫస్ట్ బాక్స్ విల్ బి యాక్చువల్ ఎస్, యాక్చువల్గా ఎన్ని ఎస్లు ఇవ్వాలి. లాస్ట్ బాక్స్ విల్ బి యాక్చువల్ నోస్. యాక్చువల్ నోస్ నాకు 10 ఉన్నాయి, ఎస్లు 10 ఉన్నాయి, దాని అవుట్కమ్స్ నాకు 8 ఇచ్చింది. యాక్చువల్ నోలు కూడా 10 ఉన్నాయి, నాకు అవుట్కమ్స్ 12 ఇచ్చింది. అంటే 2 రాంగ్గా ప్రొడక్షన్స్ జరిగాయి. ఎస్లో 2 నోలో 2 రాంగ్ ప్రొడక్షన్స్ జరిగాయి. అది కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ పరిస్థితి ఎలా ఉంటుంది. కాన్సెప్ట్ క్లియరా చెప్పండి. దీని కోడ్ మీకు గ్రూప్లో పెడతా, ఒక కేస్ స్టడీ కూడా రన్ చేసి చూడండి. ఎక్కడైనా ఎర్రర్ వస్తే యూ విల్ డిస్కస్ ఆన్ మండే. కేస్ స్టడీ కూడా పెడతా. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ మాత్రం చేయండి రెగ్యులర్గా. మెషిన్ లెర్నింగ్ బాగా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సెనారియోలో. నెక్స్ట్ 10 years తప్పకుండా చెప్పుకోవచ్చు, AI అండ్ మెషిన్ లెర్నింగ్ విల్ బి రూల్ ది వరల్డ్. ఓకే, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. 2 days కాన్సెప్ట్ ఆర్ ఎనీథింగ్ డిస్కస్, లేకపోతే యూ కెన్ సింప్లీ లీవ్ ది మీటింగ్. సార్ మనకి ఏఐ మోడల్స్ అనేది సూపర్వైజ్డ్ లెర్నింగ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ సార్? ఏ అనేది ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ 3 టెక్నాలజీస్. అది అలా సూపర్వైజ్డ్ అన్సూపర్వైజ్డ్ అని చెప్పలేను, అర్థమైందా. ఏఐలో ఉన్న సబ్ బ్రాంచే మిషన్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ ఉంటుంది, కంప్యూటర్ విజన్ ఉంటుంది అండ్ ఎన్ఎల్పి. ఈ 4 బ్రాంచెస్ని కలిపి ఏఐ అంటాం. మిషన్ లెర్నింగ్ ఒకటే కాదు. ఏఐ అనేది ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 4 బ్రాంచెస్. దోస్ ఆర్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎన్ఎల్పి. దిస్ కాంబినేషన్ ఆఫ్ 4 will be treated as and call it as artificial intelligence. Clear, Nitish? Yes, sir. Thank you, sir. Yeah. Okay. Remaining ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. You can leave the meeting otherwise.
ఓకే బాయ్.